ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం. అందరికీ కూడా ప్రేమతో శుభోదయం. ఈరోజు చిన్నోడిది రిజల్ట్ మాట. మొన్న రాసాడు సెకండ్ యూనిట్ ఎగ్జామ్స్. ఇది ఏంటమ్మా, అదే క్రిస్మస్ హాలిడేస్ ఇక్కడ ఇస్తారు 10 days. క్రిస్మస్ హాలిడేస్కి ముందు ఎగ్జామ్స్ అనేవి అయినాయి. సెకండ్ యూనిట్ దానికైతే రిజల్ట్ ఈరోజు ఇచ్చారనమాట. వీడిది ఏమో 7:30 to 8:30, పెద్దోడిది కొంచెం లేటు 11:30 to 12:30 అని చెప్పేసి వీడికి ఇప్పుడే వెళ్ళొచ్చాము ఇప్పుడే. వీడైతే మార్క్స్ బాగానే తెచ్చాడండి, పర్వాలేదు. కొన్ని మిస్టేక్స్ చేశాడు, చిన్నపిల్లడు కదా, ఎల్కేజీ 96.3% అయితే తెచ్చాడు, పర్వాలేదు. మా పెద్దోడు కూడా సేమ్ అలాగే తెచ్చేవాడు చిన్నప్పుడు, కాకపోతే వాడు ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఏం చదవలేదు. ఎల్కేజీలో జాయిన్ చేస్తే కరోనా వచ్చింది, తర్వాత 2 సంవత్సరాలు మాకు చదివే లేదు. డైరెక్ట్గా సెకండ్ స్టాండర్డ్లో జాయిన్ చేస్తాం మేమైతే. ఆయన అప్పటికి సెకండ్ స్టాండర్డ్లో కూడా వాడికి 90-95% ఇలా తెచ్చివాడు. ఇప్పుడు 4th నుంచి 3rd వరకు బాగానే చదివాడు. 4th నుంచి బాగా మిడ్ అయిపోయినాడు, 65-70% తెస్తున్నాడు. మార్క్స్ పర్సంటేజ్లు ఎవ్వరు అడగరండి. మెయిన్ నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత టాలెంట్ ఉంది, అంటే స్కిల్స్ ఎంత ఉన్నాయి, నువ్వు టాకింగ్ బట్టి, అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడం, అవే అడుగుతారు. పిల్లలకి నాలెడ్జ్ ఎక్కడైనా సరే ఇంటర్వ్యూలో, అందుకే చాలామంది లాస్ అయిపోతుంటారు. ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జే మనం నేర్పించాలి. మార్క్స్ ఖచ్చితంగా నీ పిల్లడికి ఎంత వచ్చాయి, నా పిల్లడికి ఎంత వచ్చాయి, టాపర్ అన్నీ వేస్ట్ అండి. టాపర్స్ అంటే వాళ్ళకి నాలెడ్జ్, అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్, చదివించిన చదువులో వాళ్ళు ఎంత బ్రెయిన్కి ఎక్కించుకుంటున్నారు, అదే మనం ఇంపార్టెంట్, అదే చూడాలి. మార్క్స్ అందరికీ ఇంపార్టెంట్ అనుకుంటారు, కానీ మార్క్స్ అయితే ఇంపార్టెంట్ కాదు. మెయిన్ డిసిప్లిన్, ఫస్ట్ డిసిప్లిన్, నెక్స్ట్ వచ్చేసి టాలెంట్. అదే పిల్లలకు మాత్రం నేర్పించండి. వాళ్ళకి అంటే మినిమంలో మినిమం, అంటే మరీ ఇంత పర్సంటేజ్ కావాలి అనుకోకుండా నాలెడ్జ్ ఉందా లేదా, చిన్నప్పటి నుంచి నాలెడ్జ్ ఉందా లేదా చూడండి. అంతేకన్నా మార్క్స్ ఎవ్వరికి అవసరం లేదు. నా ఉద్దేశం పూర్వకంగా చెప్తున్నాను, మార్క్స్ అవసరం లేదు, టాలెంట్ కావాలి. ఫస్ట్ టాలెంట్ కావాలి. టాలెంట్